యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము యోహాను సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. బాప్తిస్మం ఇచ్చే యోహాను వద్దకు వచ్చిన వారు ఎవరు? జవాబు: యెరూషలేము నుండి యాజకులు, లేవీయులు యోహాను వద్దకు వచ్చారు. 2. యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను యొద్దకు ఎవరు పంపారు? జవాబు: యెరూషలేము నుండి యాజకులు, లేవీయులను యోహాను యొద్దకు యూదులు పంపారు. 3. యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను యోహాను యొద్దకు ఎందుకు పంపారు? జవాబు: నీవు ఎవడవు అని అడిగి వివరంగా తెలుసుకున్నటకు యూదులు వారిని యోహాను యొద్దకు పంపారు. 4. నీవు ఎవడివి అని అడిగిన యాజకులకు, లేవీయులకు యోహాను ఏమి సమాధానం చెప్పారు? జవాబు: నేను క్రీస్తును కాను అని యోహాను వారికి సమాధానం చెప్పాను. 5. యోహాను నేను క్రీస్తును కాను అని చెప్పినప్పుడు యాజకులు, లేవీయులు మరలా యోహానును ఏమి అడిగారు? జవాబు: మరి నీవు ఏలియావా అని యోహానును యాజకులు, లేవీయులు అడిగారు. 6. నీవు ఏలియావా అని అడిగిన దానికి యాజకులు, లేవీయులతో యోహాను ఏమన్నారు? జవాబు: నేను ఏలియాను కాను అని యోహాను వారితో చెప్పారు. 7. యాజకులు, లేవీయులు యోహానును ఏమి అడిగారు? జవాబు: మరి నీవు ప్రవక్తవా అని యోహానును యాజకులు, లేవీయులు అడిగారు. 8. చివరకు యాజకులు, లేవీయులు యోహానుతో ఏమన్నారు? జవాబు: యాజకులు, లేవీయులు యోహానుతో నీవు ఎవడవు? మమ్మను పంపిన వానికి మేము ఉత్తరము ఇవ్వవలేను కదా, నిన్ను గూర్చి నీవే చెప్పుకొనుము అని యోహానుతో అన్నారు. 9. యోహాను తనను గూర్చి ఏం చెప్పుకున్నాడు? జవాబు: ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని యోహాను చెప్పాడు. 10. యోహాను యొద్దకు వచ్చిన యాజకులు, లేవీయులు ఎవరికి చెందినవారు? జవాబు: యోహాను యొద్దకు పంపబడిన యాజకులు, లేవీయులు పరిసయ్యులకు చెందినవారు. 11. యాజకులు, లేవీయులు యోహానును ఏమి ప్రశ్నించారు? జవాబు: నీవు క్రీస్తువైనను, ఏలియావైనను, ప్రవక్తవైనను కాకున్న ఎడల నీవు ఎందుకు బాప్తిస్మము ఇచ్చుచున్నావు అని యోహానును అడిగారు. 12. నీవు ఎందుకు బాప్తిస్మం ఇచ్చుచున్నావు అని అడిగిన వారికి యోహాను ఏమి సమాధానం చెప్పారు? జవాబు: యోహాను నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మరి మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారునైనను ఇప్పుటకు నేను యోగ్యుడను కాను అని చెప్పాను. 13. యోహానుకు, యాజకులకు, లేవీయులకు ఈ సంభాషణ అంతా ఎక్కడ జరిగెను? జవాబు: యోర్దాను నదికి ఆవలగల బేతనీయులో యోహానుకు, యాజకులకు, లేవీయులకు ఈ సంభాషణ అంతా జరిగెను. యోహాను గారు ఎవరికైనా బాప్తిసం ఇచ్చేది యోర్దాను నదిలో. యోర్దాను నదికి అవతల ఉన్న గ్రామము బేతనియ గ్రామము. యూదులు యెరూషలేము నుండి యాజకులను, లేవీయులను బేతనీయలో ఉన్న యోహాను గారి దగ్గరికి పంపారు. వారు వచ్చి యోహాను గారితో సంభాషిస్తూ అసలు నీవు ఎవడవు అని అడిగారు. నీవు క్రీస్తువా, లేక ఏలియావా, లేక ప్రవక్తవా అని
బాప్తిస్మం ఇచ్చు యోహాను గారిని వారు అడిగారు. అందుకు యోహాను గారు, నేను క్రీస్తును గాను, ఏలియాను గాను, ప్రవక్తను కూడా కాను అని వారికి సమాధానం చెప్పాడు. నీవు క్రీస్తువు కావు, ఏలియావు కావు, ప్రవక్తవు కావు, మరి నీవు ఎవడవు? మమ్ము పంపిన వానికి నీవు ఎవడవో తెలుసుకుని వారికి సమాధానం చెప్పాలి కదా. నీవు ఎవడివో తెలియజేయము, నిన్ను గూర్చి నీవే తెలియపరుచుకొనుము అన్నారు. అందుకు యోహాను, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని సమాధానం చెప్పాడు. అసలు యాజకులను, లేవీలను యోహాను గారి వద్దకు పంపిన వారు పరిసయ్యులు. పరిసయ్యుల చేత పంపబడిన యాజకులు, లేవీయులు యోహానుతో, నీవు క్రీస్తువు కావు, ఏలియావు కావు, ప్రవక్తవు కావు, మరి నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నావు అని ప్రశ్నించారు. అందుకు యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మము ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పాడు. ఈ విధంగా యోర్దాను నదికి ఆవలనున్న బేతనీలో యోహాను గారికి యెరూషలేము నుండి వచ్చిన యాజకులకు, లేవీయులకు సంభాషణ జరిగింది. థ్యాంక్ యూ.